మాట విని ఇంట్లో ఉండిపోమ్మా. సరే మావయ్య గారు, మీరు చెప్పినట్టు నేను ఈ ఇంట్లోనే ఉండాలి అంటే ఆయనని కూడా ఇక్కడే ఉండనివ్వండి. అది మాత్రం ఎప్పటికీ జరగదు. అది జరగనప్పుడు ఇది కూడా జరగదు. కానీ తను మాత్రం ఒంటరిగా గడప దాటడు. తనతో పాటు నేను వెళ్తాను. విజయ, ఏమ్మా లోపలికి రాకుండా ఆగిపోయినావు? ఏమై ఉండాది? మా అన్న నిన్నేమీ రావద్దని చెప్పింది లేదు కదా. లోపలికి పదా. లేదమ్మా. నువ్వు వస్తానంటే కాదనేటోళ్ళు ఎవరున్నారమ్మా? నా భర్త అడుగు పెట్టలేని చోట్లో నేను మాత్రం ఎలా అడుగు పెడతానమ్మా? సరే, ఈ జాము ఏమిట్టొచ్చినావు? అబ్బోడేడి? అదే తెలియట్లేదమ్మా. ఉన్నట్టుండి మనిషి కనిపించకుండా పోయాడు. యాడిపోయినాడు? అయినా వాడెక్కడికి వెళ్తాడమ్మా? ఈడ యాడో బయట ఉండుంటాడు. లేదమ్మా, అంతా చూశాను. బయట ఎక్కడా లేడు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వెళ్ళాడు అంటే ఇంకెక్కడికి వెళ్తాడు? తాగడానికి ఏ బార్కో పోయింటాడు. తెలిసిందే కదా. దుర్గా, ఏంటా మాటలు? మరి అంతే పిన్ని. అసలు చిరంజీవికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ తాగుడు వల్లే కదా. ఇంట్లో ఉంటేనే ఎవరూ ఆపలేకపోయారు. బయటకు వెళ్ళాక తాను ఇష్టారాజ్యం అయిపోయింది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎంత తాగినా తిరిగినా అడిగేవారే లేరు కదా. తండ్రి అంటే లెక్కలేదు, కుటుంబం అంటే బాధ్యత లేదు. తనని నమ్మి వచ్చిన భార్య మీద ప్రేమ లేదు. అలాంటి వాణ్ణి వెనకేసుకొస్తున్నారు చూడండి. మిమ్మల్ని అనాలి. కళ్ళతో చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దక్క. ఇందాక పూజలో చేయని తప్పుకి మావయ్య గారు గెంటేసేసరికి తన మనసు గాయపడింది. ఆ బాధతోనే ఎక్కడికో వెళ్ళుంటాడు తప్ప నువ్వు అనుకుంటున్నట్టు తిరగడానికో తాగడానికో కాదు. పిచ్చిదాన, ఇలా నమ్మే. మావయ్య గారు చెప్తున్నా, నేను చెప్తున్నా పట్టించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఇలా మావయ్య గారు తిట్టినప్పుడు తనెక్కడికి వెళతాడో తెలుసుకుందామని వచ్చాను. అంతేకాని ఆయన నన్ను తిట్టాడనో, ఆయన నన్ను కొట్టాడనో, ఆయన నన్ను వదిలేశాడనో చెప్పుకోవడానికి రాలేదు. కన్న తండ్రిని, పెంచిన అత్తని, తోడబుట్టిన వాళ్ళని బాధ పెట్టేవాడికి నువ్వు లెక్క ఏంటి? ఇన్ని రోజులుగా అంటే సర్లే, వాళ్ళ అమ్మ మీద ప్రేమతో తాగుతున్నాడు అని అనుకున్నావు. కానీ వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి కూడా తాగాడు అంటే ఆ రోజుతోనే నా మనసు కూడా విరిగిపోయింది. దుర్గా, ఏం మాట్లాడుతుండావు? వాడి గురించి నీకేం తెలుసని మాట్లాడుతుండావు? అన్నపూర్ణ, నువ్వు కోడలిగా వచ్చి కొద్ది దినాలే అయ్యుండాది. ఈ చేతులతో మోసిన దాన్ని నేను. వాడి గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసునా? అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. మా అబ్బోడు ఒక మాట చెప్పినాడంటే ఆ మాట తప్పడు. మా ఎన్నని బాధ పెట్టినాడు అని మాట్లాడుతుండావో?
మా ఎన్నని వాడు బాధ పెడుతుండాడా లేదా వాణ్ణి మా ఎన్న బాధ పెడుతుండాడా? ఎవడో చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తుండాడు. అది తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే బాగుండదు చెప్తుండాను. ముందే నుంచి నువ్వు వెళ్ళు వెళ్ళు. అమ్మా, ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి. ఇప్పటిదాకా ఇక్కడే ఉండి మావయ్య గారు అన్న మాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి కనిపించకుండా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడో ఏంటోనని నాకు భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలిసే ఉంటుంది కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. చెప్పండమ్మా, ఆయన ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడి మనసుకి కష్టం వస్తే వాణ్ణి ఓదార్చే చోటు ఒకటే ఉండాది. అది నాకు తెలుసును. వాడు ఆడకే పోతాడు.